హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మనము మీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో యూనివర్స్ నుంచి మనం మంచి క్వశ్చన్స్ అడుగుదాము. ఎందుకంటే మీ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనము యూనివర్స్ నుంచి ఆన్సర్స్ తీసుకుందాము. అది మీకు రెజనేట్ అయితే కనుక అది మీదని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు రెజనేట్ అవ్వలేదు అని అంటే ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాదు అని కూడా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా అండి? సో ఇప్పుడు మీరు ఈ రీడింగ్ మొత్తం వీడియో చూసే ముందు ఫస్ట్ మీరు ఏంటంటే నమ్మకంగా చూడండి, నమ్మకం ఉంచుకోండి. ఏంటంటే ఇప్పుడు ఏదైతే రీడింగ్ వస్తుందో ఇది యూనివర్స్ నుంచి మీకు వచ్చే ఆన్సర్స్ అండి. అంటే మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి, లేకపోతే నేను అడిగే క్వశ్చన్స్కి, మీకు సంబంధించిన లైఫ్ సిచ్యువేషన్స్కి అడిగే క్వశ్చన్స్కి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది కంప్లీట్లీ అక్యురేట్ టారో రీడింగ్ అండి ఇది. సో మీరు నమ్మకంతో ఉండండి. అండ్ ఇందులో మీకు ఫ్యూచర్లో ఏదైతే జరగబోతుందో నేను కార్డ్స్ ద్వారా మీకు ఇచ్చే ఈ ఆన్సర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. కాబట్టి మీరు మీ లైఫ్కి సంబంధించి మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు నేను ఇచ్చే ఈ జనరల్ రీడింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ ఒక 70 to 80% మ్యాక్సిమం అనేది రెజనేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. కాకపోతే ఇక్కడ కూడా మనకి ఏంటంటే డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ ఎనర్జీస్కి ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నేను క్వశ్చన్స్ రూపంలో అడుగుతున్నాను. అవి మాత్రమే మీకు రెజనేట్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఓకేనండి? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తున్నాను, మీరు వాట్సాప్ చేయండి. మీకు క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి, అలాగే ఫైనాన్షియల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నా, హెల్త్కి సంబంధించి మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మీ ఫ్యూచర్ ప్రెడిక్షన్ మీకు ఈ టారో రీడింగ్ ద్వారా దొరుకుతుంది. అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఒక సొల్యూషన్ అనేది కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు టారో పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో ఇప్పుడు మరి మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో మ్యారీడ్, అన్మ్యారీడ్, మేల్, ఫీమేల్, ఇంకా ఏంటండి ఎనీ అదర్ రిలేషన్షిప్లో ఉన్న ఎమోషనల్లీ కనెక్ట్ అయిన మీకు మీ పర్సన్కి మధ్యలో మాటలు లేవు, లేదంటే సపరేషన్లో ఉన్నారు, కమ్యూనికేషన్లో లేరు, ఒకవేళ దగ్గరున్నా సరే మీకు మీ బంధం సరిగ్గా లేదు, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో మీకు మీ రిలేషన్షిప్ పరంగా మీరు బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఈ వీడియో ఏదైతే నేను రీడింగ్ చెప్తున్నానో అది మీకు రెజనేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీ పర్సన్ జీవితంలో మీకు తెలియకుండా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. ఫస్ట్ అసలు వాళ్ళ లైఫ్లో కరెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు, ఒకవేళ మీతో మాట్లాడుతూ కూడా కమ్యూనికేషన్లో లేకపోయినా కూడా వాళ్ళ మనసులో అసలు మీ పైన ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అనేవి కూడా మనం ఈ రీడింగ్లో తెలుసుకోవచ్చండి. సో ఫస్ట్ అయితే నేను వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూస్తానండి. ఎందుకంటే మరి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏంటి, మీతో కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో అని మీకు తెలుసుకోవాలని చాలామందికి చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. అంటే మీకు ఊహలలో మీకు ఒక రకంగా ఉంటుందండి, ప్రాక్టికల్గా మనం చూసుకున్నప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఇంకొక రకంగా ఉంటాయి. సో ఇవి మీకు తెలియాలని అంటే మీరు టారో రీడింగ్లో మీ యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు ఒక ఏమంటారు, ఒక గైడెన్స్ అనేది దొరుకుతుందండి. అసలు వీళ్ళ జీవితంలో నిజంగా మీరు ఊహించేదే జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా వాళ్ళ లైఫ్లో జరుగుతుందా, అలాంటిది మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు మీకు యూనివర్స్ ద్వారా అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది ఏంటనేది మనం ఫస్ట్ చూద్దాం. సో మీరు మీ పర్సన్ పేరు తలుచుకోండి, మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో నాకు చెప్పండి యూనివర్స్ అని మీరు కూడా రిక్వెస్ట్ చేయండి. సో నేను ఈ టారో స్పెట్ చేసి నేను కార్డ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు మీ మనసులో మీరు అనుకోండి, తప్పకుండా యూనివర్స్ నుంచి మీకు తగ్గ ఆన్సర్, అంటే మీ లైఫ్ సిచ్యువేషన్స్కి తగ్గ ఆన్సర్, మీ పర్సన్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అవే ఆన్సర్స్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుందండి. ఓకేనా? సో మీరు మనసులో ఫస్ట్ తలుచుకోండి, మీ పర్సన్ పేరుని తలుచుకోండి, యూనివర్స్ని అడగండి. యూనివర్స్ నాకు మరి నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, నాకు దానికి ఆన్సర్ చెప్పండి అని మీరు మనసులో తలుచుకోండి. తప్పకుండా మీకు యూనివర్స్ కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తారండి. ఓకేనా? సో ఇప్పుడు నేను యూనివర్స్ని అయితే నేను ప్రే చేసుకున్నానండి, అడుగుతున్నాను మీ పర్సన్ యొక్క లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది అని నేను అడుగుతున్నాను. సో చూద్దాము అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో ఆన్సర్ అనేది చూద్దాం. సో ఇక్కడ 5 of Wands అండి, సమ్ గొడవలు ఏదో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో వాళ్ళ లైఫ్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్.
సో వీళ్ళ పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో నేను ఒక 6 సెలెక్టివ్ కార్డ్స్ తీసుకుంటాను. ప్లీజ్ గైడ్ మీ విత్ అక్యురేట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో నేను 6 కార్డ్స్ అయితే తీస్తున్నాను. మీరు మనసులో మాత్రం మీ పర్సన్ని తలుచుకోండి. సో ఓవరాల్గా నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముందో చూద్దాము. అంటే మీ పర్సన్ లైఫ్లో మేజర్ సిచ్యువేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అండి. సో వీళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. చాలా డిఫరెంట్, అంటే ఇప్పుడున్న సైకిల్ మేబీ ఎండ్ అయిపోవడం జరుగుతుంది. సో ఒకవేళ వీళ్ళు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంటే మంచి సిచ్యువేషన్లోకి మారబోతున్నారు. ఒకవేళ మంచి హ్యాపీ మూమెంట్లో ఉంటే కనుక అది రివర్స్ అవ్వబోతుంది. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ఇదేనండి. సో మన సైకిల్, కర్మ సైకిల్ అనేది చేంజ్ అవుతుందని అర్థం. సో వీళ్ళది ఏ విధంగా మారుతుంది ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకు వచ్చిన కార్డు 5 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో 5 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో. సో ఇది మేల్ అండ్ ఫీమేల్, మ్యారీడ్ అండ్ మ్యారీడ్, ఎనీ లైఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వీల్స్ వచ్చింది. నాకు ఎందుకో ఇక్కడ ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది, నేను ఆఫ్ చేస్తాను ఆగండి. ఓకే, సో ఇక్కడ మీకు గొడవలు అయితే బాగా స్ట్రాంగ్గా జరుగుతున్నట్టుగానే కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింగ్ ఆఫ్ వీల్స్ కార్డ్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ మనకి ద టవర్ కార్డ్ కూడా వచ్చిందండి. సో ఇది చాలా మేజర్ చేంజ్ అనమాట, మేజర్ ఆర్కనా కార్డు. సో సంథింగ్ చాలా మేజర్ చేంజెస్ కూడా మీ పర్సన్ లైఫ్లో రాబోతున్నాయి. వాళ్ళ సిచ్యువేషన్స్ అంటే గొడవలు జరుగుతున్నాయంటే తప్పకుండా ఏదో జరుగుతుందని అర్థం. సో ఇక్కడ 2 ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి. సో ఏ విధంగా మారుతున్నాయి మరి వాళ్ళ సిచ్యువేషన్స్ అనేది, ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది కదా, దాని గురించి నేను చెప్తున్నాను. సో ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కూడా ఉందండి. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ 7 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది, రైట్. సో ఇక్కడ ఇదంతా క్లియర్గా మీకు చెప్పాలి, ఒక ముక్కలో చెప్పాలని అంటండి. ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి చాలా స్ట్రాంగ్గా. ఒకటి, వాళ్ళు ఇమోషనల్గా కూడా దూరం అవుతున్నారు. ఓకే, ఇమోషనల్గా ప్రజెంట్ ఉన్న పర్సన్ లైఫ్ నుంచి దూరం అయిపోతున్నారు. సో ఒకవేళ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నుంచి ఇక్కడ గొడవలు కూడా కొద్ది మందికి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ఎనీ రిలేషన్షిప్ అండి, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వీళ్ళు దూరం అయిపోతున్నారు. 100% ఇక్కడ దూరం అయిపోయే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టవర్ కార్డు కూడా వచ్చిందండి. సో ఇక టవర్ కార్డ్ అంటే సడన్ చేంజ్. సో సడన్ చేంజ్ అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు అనుకున్న జీవితం అంతా కూడా మీకు రివర్స్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ ఇక్కడ టవర్ కార్డ్ అని అంటే తప్పకుండా మీ పార్ట్నర్ లైఫ్లో చాలా మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. సడన్ చేంజ్ కూడా జరగబోతుంది. గొడవల వల్ల కూడా సమ్ ఎండింగ్ సిచ్యువేషన్స్, బ్రేకప్ సిచ్యువేషన్స్ కంప్లీట్లీ ఇప్పుడున్న ఆ లైఫ్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతుందండి, ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆ రిలేషన్షిప్లో ఉన్నా సరే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఉన్నారో అవి కూడా ఎండ్ అయిపోతున్నాయి. కంప్లీట్లీ వాళ్ళ జీవితంలో పెద్ద మార్పు అయితే చూడబోతున్నారు వాళ్ళు. ఓకేనా. సో కింగ్ ఆఫ్ వీల్స్ అండి. సో కింగ్ ఆఫ్ వీల్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి పర్సనేనండి. చెప్పాలనంటే కొద్దిమంది మంచి మెచ్యూర్డ్ పర్సన్, మంచి నాలెడ్జ్ పర్సన్స్, కొద్దిగా డబ్బులు అంటే సంపాదించాలి, ఎలా బ్రతకాలి, వీళ్ళ లైఫ్ బాగుండాలంటే కూడా వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది, ఇట్లాంటివి అన్నీ కూడా చాలా మేజర్గా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు అర్థం. సో ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్కి ఒక మంచి నిజాలు తెలవచ్చండి. అంటే అసలు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు జరుగుతున్న దానికి ప్రాబ్లం, ఎక్కడ నుంచి ప్రాబ్లం వచ్చింది, ఎందుకు నా లైఫ్లో ఇలా జరిగింది, సో నేను ఏ విధంగా చేస్తే మరి నా జీవితంలో మార్పులు వస్తాయి, ఇట్లాగా వీళ్ళు చాలా మేజర్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు. సో వాళ్ళ జీవితంలో మేజర్ డెసిషన్స్ కూడా చేయబోతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్కి సంబంధించి వీళ్ళు ఒక మంచి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారని అర్థం అండి. అంటే వాళ్ళ లైఫ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు అనమాట, అంటే బాగుండడం కోసం. సో అవి ఎలాగ మారబోతున్నాయి ఏంటనంటే ఇక్కడ ఒక లీడర్ లాగా ఆలోచించడం అండి. వీళ్ళు ఒక లీడర్ లాగా ఆలోచించడం అంటే మేజర్గా వీళ్ళ జీవితంలో జరగడానికి అసలైన కారణాలు ఏంటి అనేవి వాళ్ళు తెలుసుకోవడము. అండ్ ఇది ఇలా జరగకుండా వాళ్ళ జీవితం బాగుండాలంటే ఏం చేయాలనేది ఒక డెసిషన్ మేకింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే ఒక ఇంకా ముందడుగు వేయడం అంటాం కదా, సో అది. సో అలాగా వీళ్ళ జీవితంలో ముందు భవిష్యత్తు బాగుండడం కోసం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఖచ్చితంగా అండి, ఒకవేళ మీరు ఈ పర్సన్ అయి ఉంటే కనుక, ఒకవేళ మీరే 2 ఆఫ్ కప్స్ అంటే ఏంటి, ఇమోషనల్గా మీరే
రైట్ పార్ట్నర్ అనుకోండి, మీరే కరెక్ట్ పర్సన్ అనుకోండి, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారండి. సో ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. లేదనంటే ఇమోషనల్లీ మీరు మీతో కనెక్ట్ అవుతున్నారా, మరి వీళ్ళు వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతున్నారా ఏంటి అనేది మనం తర్వాత చూద్దాము. ఎందుకంటే ఇక్కడ ఒకరితో ఎండ్ అయిపోతుంది రిలేషన్షిప్, ఇంకొకరితో స్టార్ట్ అవుతుందండి. ఇదేమో ఎండ్ టు సంబడి అండ్ స్టార్టింగ్ విత్ న్యూ జర్నీ విత్ అదర్ పర్సన్, అంటే న్యూ బిగినింగ్. సో వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితంలోకి వాళ్ళు రాబోతున్నారు, మీ పర్సన్ ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళ జీవితంలోకి వెళ్ళబోతున్నారు. సో ఇది ఎవరు ఏంటనేది నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఇది మీ గురించైనా లేకపోతే ఇంకెవరైనా పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు అనేది మనం అది కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మీకైతే క్లియర్ కట్గా అర్థమైంది కదా, ప్రస్తుతం వాళ్ళకి కర్మ చేంజ్ అవుతుంది. కర్మ చేంజ్ అవుతుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా కనిపిస్తుందండి. మేజర్గా వాళ్ళు చాలా బాగా ఆలోచించి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ కప్స్ అంటే వీళ్ళు ఎవరికో దగ్గర కూడా అవ్వబోతున్నారు. సో మరి ఇది వీళ్ళు ఎవరికి దగ్గర అవుతున్నారు ఏంటనేది మీకు నెక్స్ట్ కార్డ్స్ రీడింగ్లో చెప్తాను, ఓకేనా. సో ఇదైతే జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. అండ్ మీకు ఇది ఏంటంటే మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అండి. బట్ మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు ఎప్పుడైనా సరే నేను రీడింగ్ చేసేటప్పుడు కానీ ఇవి షఫిల్ చేసేటప్పుడు కానీ యూనివర్స్ మీ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వాలంటే మీరు మీ పార్ట్నర్ పేర్లను తలుచుకుంటూ మీరు ఎప్పుడు కూడా వేరే ఆలోచనలు చేయకుండా ఉంటే మీ ఎనర్జీస్ ఈ కార్డ్స్లో కనెక్ట్ అవుతాయి. మీకు ఎగ్జాక్ట్గా రెజనేట్ అయ్యే ఆన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, ఓకేనా. సో అందుకని నేను రీడింగ్ చేసేటప్పుడు ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా కాన్సన్ట్రేషన్ అంతా నేను కార్డ్స్ పైన పెట్టే మీకు రీడింగ్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను చూసానండి, ఇక్కడ ఈ 2 ఆఫ్ కప్స్కి క్లారిటీ తీసుకుందాము. సో ఈ 2 ఆఫ్ కప్స్కి క్లారిటీ కోసం నేను 3 కార్డ్స్ తీస్తాను. ఫస్ట్ 3 కార్డ్స్ ఏమో మీ గురించి అండి. ఒకవేళ మీ పర్సన్ మీ గురించే ఆలోచించి మరి మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో ఇక్కడ మీ పర్సన్ 2 ఆఫ్ కప్స్ అంటే ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎందుకనంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. సో ఇక్కడ ఈ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అనేది వచ్చింది అని అంటే వీళ్ళు ఏదో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు కదా, అంటే సైకిల్ చేంజ్ అవుతుందని అంటే అర్థం ఏంటి, కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారని అర్థం. సో ఈ కొత్త జీవితంలోకి ఎవరో పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి రాబోతున్నారు. మరి ఆ పర్సన్ మీరా లేకపోతే వేరే పర్సనా ఎవరా అనేది మనం ఒక క్లారిటీగా తీసుకుందాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో నేను షఫిల్ చేసేటప్పుడు ప్లీజ్ మీరు మీ పార్ట్నర్ని తలుచుకోండి, మీరు మనసులో నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నానో దాని గురించి ఆలోచించండి. అండ్ మనసులో కూడా మీరు కూడా అడగండి యూనివర్స్ని. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో మరి వీళ్ళ పార్ట్నర్ 2 ఆఫ్ కప్స్ ఇమోషనల్లీ వీళ్ళు కనెక్ట్ అయ్యే పర్సన్ వీళ్ళ ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళైనా, లేదనంటే ఇంకా ఎవరైనా న్యూ పర్సన్స్తో వీళ్ళ జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారా. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో టాప్ 3 కార్డ్స్ వచ్చేసేమో వ్యూవర్స్ యొక్క 3 కార్డ్స్ అండ్ నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి నెక్స్ట్ పర్సన్ ఎవరైనా కొత్త పర్సన్ గురించి వీళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థం. సో నేను లాస్ట్గా షఫుల్ చేస్తున్నాను. సో చూద్దాం, ఫైనల్లీ నేను ఇంకొకసారి షఫుల్ చేస్తానండి. టాప్ 3 కార్డ్స్ వచ్చేసేమో వ్యూవర్స్ గురించే వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు, వాళ్ళ జీవితంలోకి వస్తున్నారు. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసేమో అదర్ పర్సన్. సో ఇక్కడ ఏదో చీటింగ్ అనిపిస్తుందండి, 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, చూద్దాం. 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే చీటింగే కాదండి, ఇక్కడ 2 రకాల అర్థాలు ఉంటాయి, నేను చెప్తాను మీకు. ఇందులో టాప్ 3 కార్డ్స్లలో ఫస్ట్ టాప్ 3 కార్డ్స్ ఇక్కడ పెడుతున్నాను. ఇది మీ గురించేనండి, ఓకే. ఈ 2 ఆఫ్ కప్స్ మీ గురించి ఏం నిర్ణయం తీసుకుంటున్నారు. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ అదర్ పర్సన్, ఒకవేళ వేరే పర్సన్ గురించి కనుక ఆలోచిస్తే అక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. నేను చూపిస్తానండి మీకు. ఓకే, నేను ఇక్కడ 3 కార్డ్స్ అయితే వచ్చాయి, నేను పెట్టాను. సరే, నాకు ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. సో నేను ఇది కూడా పక్కన పెడుతున్నాను. సో ఫస్ట్ మీ టాప్ 3 కార్డ్స్ తీద్దామండి. అసలు మీకు పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారా, వస్తున్నారా లేదనేది చూద్దాం. నైస్. సో ఇక్కడ చూడండి, బ్రేకప్. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న ఈ బ్రేకప్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు పడుతున్న బాధలు ఏవో ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీకు మేజర్ చేంజెస్, ఇందాక మనం వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది కదండి. సో ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ఏంటి, ప్రజెంట్ ఉన్న కర్మ బ్యాడ్ కర్మ నుంచి గుడ్ కర్మలోకి మారడం. సో అదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మెజిషియన్ అంటే ఇక్కడ ఏంటి, మేజర్ డెసిషన్స్. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఒక మేజర్ డెసిషన్ తీసుకోవడం, దాని గురించి మీకు ఒక జడ్జిమెంట్ కూడా వస్తుందన్నమాట.
ఓకే, జడ్జిమెంట్ కూడా మీకు రాబోతుంది. సో ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా ఏంటనేది, మీకు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడైతే మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్, అండ్ ఇక్కడ ద హై ప్రిస్టిస్, అండ్ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. సో ఇది న్యూ పర్సన్ కిందనే మనకి ఎక్కువగా కనపడుతుందండి. న్యూ పర్సన్ అంటే వీళ్ళు డీప్ కనెక్షన్, వీళ్ళు ఎవరితోనో ఒక డీప్ కనెక్షన్ అనేది ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే నెక్స్ట్ వచ్చే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీళ్ళు కనెక్ట్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చే పర్సన్ కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, ఇక్కడ వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, చాలా మంచి కేరింగ్ పర్సన్, అండ్ అన్ని రకాలుగా ఉన్న పర్సన్ అండి, వెల్ సెటిల్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి రాబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, చాలా ఇమోషనల్లీ చాలా మంచి దగ్గర అవుతారండి, అండ్ కేరింగ్, చాలా మంచి కేరింగ్ నేచర్ కూడా ఉన్న పర్సన్ వస్తున్నారు. అండ్ వాళ్ళని ఎప్పటికి కూడా ఇమోషనల్లీ చాలా కనెక్టెడ్ అయ్యి ఉండే పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ ఇక్కడ మీకు జడ్జిమెంట్ అనేది చూసుకుంటేనండి, నాకు అందుకని ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటి? చీటింగ్, అంటే మీరు మోసపోతున్నట్టు అర్థం. సో మీకు చెప్పే ముందర ఇవి కూడా చూసి చెప్దామని చెప్పేసి నేను ఇక్కడ ఆపాను. సో ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే చాలామందికి మేజర్గా అయితే కొద్దిగా ఈ సిచ్యువేషన్స్ మీకు డిఫరెంట్గానే కనపడుతున్నాయి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు చీటింగ్ కార్డ్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ ఏంటి మీకు జరగబోయేది అంటే, ఇక్కడ బ్రేకప్పేనండి. ఇక్కడ మీ పర్సన్తోనే బ్రేకప్ అనేది రాబోతుంది. అదే మీ జీవితంలో జరగబోయే మేజర్ డెసిషన్. మేజర్ మీ లైఫ్లో జరగబోయేది ఏంటి అని అంటే, ఇక్కడ మీ పర్సన్తో మీ కంప్లీట్ బ్రేకప్ రాబోతుంది. మీకు ఒక న్యూ బిగినింగ్ చేయడానికి మీకు ఒక జడ్జిమెంట్ అనేది అయితే రాబోతుంది. అంటే అర్థం ఏంటంటే, మీ లైఫ్లో ఎప్పుడైతే ఈ పర్సన్తో మీకు రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందో అప్పుడు మీ జీవితానికి ఒక జడ్జిమెంట్ అనేది వస్తుంది. అంటే ఏంటి? మీ జీవితంలో ఒక మంచి మార్పులు రాబోతున్నట్టు అర్థం. సో ఇక్కడ కర్మ అనేది 2 రకాలుగా ఉందండి. ఒకటేమో ఇప్పటి వరకు మీరు పడుతున్న బాధలన్నీ పోయి మీకు ఒక మంచి లైఫ్ రాబోతుందని అర్థము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ మాత్రం ఏంటంటే, మీకు 2 ఆఫ్ కప్స్లో చూసుకుంటే మ్యాక్సిమం వీళ్ళు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే వీటికి కూడా మీకు క్లియర్గా క్లారిటీ ఇవ్వాలని అంటే, నేను మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఏ విధమైన మార్పులు వస్తాయనేది మనం మీకు క్లియర్గా చెప్తాను. సో దట్ ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మోస్ట్లీ అయితే ఇక్కడ చీటింగ్ అవుతున్నారండి, మీరు మోసపోతున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని భారంగా ఫీల్ అవ్వడము, మీకు ఇమోషనల్లీ చాలా డిస్కనెక్ట్ అయి ఉండడం అండి. సో ఇక్కడ మేజర్గా బట్ స్టిల్ మీకు నేను క్లారిటీ ఇస్తాను. నేను చెప్పాను కదా, మ్యారీడ్, అన్మ్యారీడ్, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎవరికి మేజర్గా ఈ చీటింగ్ అనేది జరగబోతుంది అనేది కూడా మనము క్లారిటీగా తీసుకోవచ్చు. నో వరీస్. ఓకే, సో ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తానండి. మరి మీ పర్సన్ అసలు ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కార్డ్స్ కూడా నేను తీసాను. ఇక్కడ 3 కార్డ్స్ వచ్చాయి. సో ఈ 3 కార్డ్స్లో స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది, సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, అండ్ అలాగే ద డెవిల్ ఎనర్జీ కార్డ్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, ఇక్కడ కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. సో ఆ పర్సన్ లైఫ్లోనే వీళ్ళు ఇంకా బయట పడలేకపోతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. కొద్దిమంది అయితే మీకు సెలబ్రేషన్ కార్డు కూడా వచ్చింది. అంటే ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ చూపిస్తుంది. అండ్ మీ పర్సన్తో మీరు మళ్ళీ గెట్ టుగెదర్ మంచి సెలబ్రేషన్ మూమెంట్లో కూడా వెళ్ళబోతున్నారు. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ అండి, ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ని మర్చిపోవాల్సి వస్తుంది కొద్దిమంది. సో వాళ్ళ నుంచి మీరు దూరం అయిపోయి మీరు మీ లైఫ్ని స్ట్రాంగ్గా చేసుకొని మీరు లైఫ్లో ముందుకెళ్లాల్సి వస్తుంది. సో ఇలాగ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది మీ పార్ట్నర్తో అనేది చూద్దాం. అంటే మీరు మీ ఎక్స్ పార్ట్నర్ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఒకవేళ మీ ఎక్స్ పార్ట్నరే మీ లైఫ్లోకి రావాలనుకుంటే అది జరుగుతుందా లేదా అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది నేను ఇస్తాను ఇప్పుడు. సో దట్ మీరు ఏదొచ్చినా సరేనండి, ఇక్కడ మీరు అడుగుతున్నారు, మీరే ఎనర్జీస్ తీసుకుంటున్నారు. ఏంటంటే మీ పార్ట్నర్కి మీకు ఏం జరుగుతుంది అనేది మీరు అడుగుతున్నారు మనసులో, కాబట్టి అదే ఆన్సర్ ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు చూద్దాము మరి ఈ 2 ఆఫ్ కప్స్లో మీకు మీ పార్ట్నర్కి మళ్ళీ రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది. నేను ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో మ్యారీడ్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ అన్మ్యారీడ్ వాళ్ళకి, థర్డ్ కార్డ్ వచ్చేసి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం నేను రీడింగ్ తీస్తున్నాను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ. ఇప్పుడు కూడా మీరు మనసులో తలుచుకోండి, మీ పర్సన్ని మిమ్మల్ని మీరు తలుచుకోండి, మీరు ఏం కావాలనుకుంటున్నారో అదే కోరుకోండి, మీకు యూనివర్స్ ఆన్సర్ ఇస్తారు. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ అండ్ వ్యూవర్స్కి రీయూనియన్ అనేది వీళ్ళ పార్ట్నర్తో ఉందా లేదా, ఎమోషనల్లీ కనెక్ట్ అయిన వీళ్ళ పర్సన్తో రీయూనియన్ అనేది ఉందా లేదా. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో నేను ఒకటేనండి మధ్యలో నుంచి తీస్తాను కార్డ్స్. సో మధ్యలో నుంచి ఫస్ట్ మ్యారీడ్ వాళ్ళకి, సెకండ్ అన్మ్యారీడ్ వాళ్ళకి, అలాగే థర్డ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ చీటింగ్ కార్డ్ వచ్చింది. చూసారా, మీరు చెప్తే నమ్మట్లేదు, మళ్ళీ కార్డ్ వచ్చిందా.
చీటింగ్ ఇందాక మనకు చూపించాను కదా మీకు సేమ్ కార్డ్. క్లియర్? యూనివర్స్ ఈజ్ గైడింగ్ యూ అండి. యూనివర్స్ ఈజ్ గైడింగ్ యూ ఫర్ యువర్ లైఫ్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. సో చూద్దాం ఇప్పుడు. ఫైనల్లీ ఐఎమ్ షఫ్లింగ్. సో నేను మధ్యలో నుంచి మ్యారీడ్, అన్మ్యారీడ్, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మీ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా అనేది క్లియర్ కట్గా నేను క్లారిటీ అనేది కూడా ఇవ్వబోతున్నాను. సో మీరు మనస్ఫూర్తిగా మీ పర్సన్ని తలుచుకొని నమ్మండి. అండ్ అలాగే ఈ రీడింగ్లో వచ్చే ఆన్సర్ని కూడా మీరు రెసినేట్ చేసుకోండి. ఒకవేళ ఇంకా మీకు డౌట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్నది ఏంటో మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీ లైఫ్లో మీరు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను. మీకు మీ వ్యక్తికి ఈ రీయూనియన్ అనేది ఎవరికి ఉంది, ఎవరికి లేదు, ఎవరు చీటింగ్ చేస్తున్నారు మిమ్మల్ని అనేది చూద్దాం. సో 2 ఆఫ్ కప్స్ అయితే వచ్చిందండి. ఫస్ట్ నేను ఏం చెప్పాను మీకు, మ్యారీడ్. సో మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం యూనివర్స్ ప్లీజ్ మ్యారీడ్ అయి ఉండి సపరేషన్లో ఉన్న వీళ్ళిద్దరిలో ఎవరికి ఇమోషనల్గా మళ్ళీ వీళ్ళు దగ్గర అవ్వబోతున్నారు. ఇది మ్యారీడ్. నెక్స్ట్ వాళ్ళు అన్మ్యారీడ్. సో అన్మ్యారీడ్, మ్యారేజ్ కాని వాళ్ళు రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి 2 ఆఫ్ కప్స్ కార్డ్కి క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు మళ్ళీ రీయూనియన్ వీళ్ళకైనా లేకపోతే వేరే వ్యక్తితోనా. సో నెక్స్ట్ ఇంకొకటి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళండి, వాళ్ళకి మీకు రీయూనియన్ ఉందా లేదా. సో ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ద హీరోఫెంట్ వచ్చింది, ద హెరోఫెంట్. చూద్దాం అసలు ఏంటనేది. సో ఫస్ట్ మ్యారీడ్ వాళ్ళండి, జస్టిస్ వచ్చింది. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఒక మంచి జస్టిస్ అయితే వస్తుంది. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకి కూడా ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. నెక్స్ట్ బ్రేకప్, ఇక్కడ చీటింగ్ అయ్యేది అదర్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ మనకి చీటింగ్ అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 2 రకాలుగా ఇక్కడ 2 కార్డ్స్ కూడా అవే వచ్చాయి. సో ఇక్కడ చీటింగ్ అయ్యేది ఎవరంటే అదర్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్ అండి. సో అదర్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి బ్రేకప్ అనేది కనిపిస్తుంది. అంటే ఎండింగ్స్, మీ రిలేషన్షిప్లో ఒక ఎండింగ్ పడబోతుంది. ఎందుకనంటే మేజర్గా సొసైటీ ఉండొచ్చు, వాళ్ళు ట్రెడిషనల్కి వాల్యూ ఇవ్వడం అవ్వచ్చు. మేజర్గా అయితే వీళ్ళు మీకు మీ పైన ప్రేమ లేక కాదు, మీ పైన ప్రేమ ఉంది. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చిందంటే ప్రేమ ఉన్నట్టే. సో ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, మీ పైన ఇష్టం ఉన్నా కూడా వేరే అదర్ ఇష్యూస్ వల్ల కూడా మీకు దగ్గర అవ్వలేకపోతున్నారు. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. హార్ట్ చాలా పాపం పెయిన్ఫుల్ ఫీల్ అవుతున్నారు. మీ నుంచి దూరం అవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. బట్ స్టిల్ వాళ్ళు మీ నుంచి దూరం అవుతున్నారు. సో ఇది మనకి హెరోఫెంట్ కార్డ్కి అర్థం. సో నెక్స్ట్ ఇది చీటింగ్కి చాలా క్లియర్గా అర్థమైపోయిందండి. ఇక్కడ జస్టిస్ అని అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఒక మంచి జస్టిస్ వస్తుందండి. మీరు కోరుకున్న జస్టిస్, మీరు ఏది కోరుకుంటున్నారో జీవితంలో అదే జస్టిస్ మీకు రాబోతుంది. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమోషనల్ కనెక్షన్ మీకు దగ్గర అవుతుందండి. మీకు ఇమోషనల్గా మీ పర్సన్ ఎవరైతే మీకు దగ్గరగా ఉన్నారో ఆ పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారు. మీరు ఇమోషనల్లీ ఎవరిని కనెక్ట్ చేసుకుంటారో, మీకు ఇష్టమైన పర్సన్నే కావాలనుకుంటున్నారు కదా, ఆ ఇష్టమైన పర్సనే మీ జీవితంలోకి రాబోతున్నారు. అది ఎవరు ఏంటనేది మీ మనసుకు తెలుసు కదా. సో మీ మనసు ఏదైతే కోరుకుంటుందో అదే జరగబోతుందని అర్థం అండి. సో ఇక్కడ జస్టిస్ ఫర్ మ్యారీడ్ వాళ్ళకి. అండ్ ఆల్సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇమోషనల్ కనెక్షన్, ఇంకా బాండింగ్ అనేది పెరగబోయేది అన్మ్యారీడ్ వాళ్ళకి. చీటింగ్ అనేది అయితే చాలా స్ట్రాంగ్ అయితే నాకు కనిపించేది. బ్రేకప్, వీళ్ళకి పాపం చాలా ఇష్టం లేకున్నా కూడా వాళ్ళు మీ నుంచి దూరం ఉండాల్సి వచ్చింది. సో ఇది మీకు చాలా క్లారిటీగా నేను మీకు రీడింగ్ ఇచ్చాను. సో ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలి, ఇంకా మీకు క్లియర్గా కావాలని అనుకుంటే ప్లీజ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. చూడండి, ద మూన్ కార్డ్ కూడా వచ్చింది. వీళ్ళకి హార్ట్ బ్రేక్ అయింది, వీళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ పాస్ట్ లైఫ్ వీళ్ళకి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వెళ్ళాల్సి వస్తుందండి. సో అందువల్ల మీకు మీ పార్ట్నర్కి ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్స్ వచ్చాయి. మనకి ఇందాక కార్డ్స్ వచ్చాయి కదా, బ్రేకప్ సిచ్యువేషన్ కార్డ్స్ వచ్చినాయి కదా, ఇదిగోండి ఇట్లా రిలేటెడ్ ఉంటాయండి అన్నీ కూడా. జడ్జిమెంట్ కూడా ఇందాక మనం చూసాం. ఈ జడ్జిమెంట్ ఎవరికి వచ్చింది, జస్టిస్ వచ్చింది కదా మ్యారీడ్ వాళ్ళకి. సో అందుకని మీకు ఇండివిజువల్గా కూడా మీకు తీసి కార్డ్స్ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే చీటింగ్ అవుతున్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు ఎలా బాధపడుతున్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అంటే ఏంటంటే వీళ్ళ నిర్ణయాలు తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వాళ్ళ జీవితంలోకి ఇష్టం లేకుండా మూవ్ ఆన్ అయిపోతున్నారు మీ లైఫ్ నుంచి. ఇది మేజర్గా వచ్చింది ఎవరికైనా అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది రీడింగ్ అండి. సో మీరు కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు ఏంటి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి, మీకు క్లియర్ కట్గా ఆన్సర్ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏది కూడా పర్మనెంట్ కాదు. ఓకే, మనమే పర్మనెంట్. మనం లైఫ్ ఉన్నంత వరకు మాత్రమే పర్మనెంట్. మన లైఫ్, మన సెల్ఫ్ గ్రోత్, మనం హీల్ చేసుకోవడము,
మనం హ్యాపీగా ఉండడానికి ఎలా చేసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే ఇదే జరగాలి, ఇలాగే ఉండాలి, ఇట్లాగే అవ్వాలి అని అనుకోవడం మన మూర్ఖత్వం, నేను క్లియర్గా చెప్తున్నా. సో ఇదంతా మన మూర్ఖత్వము. మనకి లైఫ్లో భగవంతుడు ఏదైతే రాస్తాడో అది ముందే ముందే రాసి ఉంటుందండి. ఏది జరగాలన్నా కూడా, ఏ కర్మ ఏది జరగాలన్నా కూడా ప్రతిదీ కూడా అప్ టు డేటెడ్గా రాసి ఉంటుంది. మనం వద్దన్నా కావాలన్నా కూడా అది ఏది జరగాలో అదే జరుగుతుంది. కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే టైం ఎట్లా చేంజ్ అవుతుందో అట్లా మనం కూడా చేంజ్ అవ్వాలండి. అండ్ గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అనేది రిపీటెడ్గా మన లైఫ్ టైం ఉంటాయి. ఒకసారి మంచి జీవితం ఉంటుంది, ఇంకొకసారి కష్టాలు కూడా ఉంటాయి. ప్రతిదానికి కూడా మనం వచ్చినప్పుడు మంచి ఏమంటారు, సుఖం వచ్చినప్పుడేమో సంతోషించడము, దుఃఖం రాగానే కృంగిపోవడము, నిర్ణయాలు చాలా హార్డ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు చాలామంది. సో అట్లాంటి హార్డ్ డెసిషన్స్ తీసుకుంటూ మనసుని మనము బాధ పెట్టుకోవడం కంటే మీకు హ్యాపీగా ఉండడం చూడండి, మీ చేతిలోనే ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే హ్యాపీగా ఉంటారు, బాధపడాలనుకుంటే బాధపడతారు. సో హ్యాపీగా ఉండడానికి కావాల్సిన మెథడ్స్ కూడా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మళ్ళీ మీ అంతా మీరు కూడా హ్యాపీగా అయిపోయి మళ్ళీ నిలదొక్కుకోగలిగే ధైర్యం కూడా మనకు ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోండి. కానీ ఈ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఇదే జీవితం, ఇంకా నాకు ఉండదు, ఇంకా నాకు లైఫే లేదు, ఇట్లాగా ఏది లేదు, ఇంకా నాకు జీవితమే లేదని అనుకోవడం చాలా మూర్ఖత్వం అండి. సో స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వండి, మెడిటేషన్ చేసుకోండి. మీకు చూడండి, రిలేషన్షిప్ ఎమోషన్స్ అనేది ఒక్క పర్సన్తో ఎమోషనల్గా అయితే ఆ పర్సన్తో మీకు డిస్టర్బెన్స్ అయిపోతే ఇంకా ఎమోషనల్లీ ఇంకా నాకు ఎవరు ఉండరని అనుకోవడం చాలా రాంగ్ అండి. ఎమోషనల్లీ మనం ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. అంటే హ్యాపీగా ఉండడం కోసం మనం ఎవరితోనైనా కనెక్ట్ అవ్వచ్చు. ఒక చిన్న పిల్లలతో కనెక్ట్ అవ్వచ్చు, మమ్మీతో కనెక్ట్ అవ్వచ్చు, డాడీతో కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరితోనైనా. అంటే అట్లాంటి నా ఉద్దేశం అదర్ రిలేషన్షిప్స్ గురించి నేను మాట్లాడట్లేదు, అది తప్పు కూడా. సో నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. మనం హ్యాపీగా ఎమోషనల్గా మనం బాగుండాలి. కొద్దిమంది పెట్స్ పెంచుకుంటారు, తెలుసు కదా, కుక్కల్ని పెంచుకోవడం. మీరు ఎమోషనల్గా హ్యాపీగా ఉండాలని అనుకుంటే ఇట్లాంటివన్నీ అడాప్ట్ చేసుకోవాలండి. ఏ విధంగా చేసుకుంటే ఇప్పుడు చాలామంది చిన్న పిల్లలతో ఉండడం వల్ల కూడా వాళ్ళకు ఒక రిలీఫ్ వస్తుంది. సో ఇట్లాంటివి అనమాట. ఎక్కడైతే మీకు ఎమోషనల్గా హ్యాపీనెస్ వస్తుందో వాటికి అడాప్ట్ అవ్వండి. ఒక్క దగ్గర మనం ఎమోషనల్లీ దెబ్బతిన్నాం కదా అని చెప్పేసి కంప్లీట్లీ ఇంకా నా జీవితం లేదని అనుకోవడం మాత్రం చాలా రాంగ్ అండి. మీరు బాగా మెచ్యూర్డ్గా ఆలోచించండి. ముందు జీవితం చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే తొందరగా ఇదైపోతున్నారు. సో ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలంటే ముందు మన మైండ్, మన హార్ట్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. మన హృదయాన్ని అంత ఈజీగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి తర్వాత హృదయం పగిలిపోయిన తర్వాత మనం బాధపడుతూ కూర్చుంటే, మనము బాధపడి ఇది చేసుకుంటే మన ఆరోగ్యం పాడవడము, మన జీవితం పాడవడము, మనం లైఫ్లో ముందుకెళ్లకుండా ఎక్కడున్నట్టు అట్లా ఉండడము, ఫైనాన్షియల్గా దెబ్బపడటము, రిలేషన్షిప్స్ పాడవడము, వేరే సొసైటీలో వాల్యూ లేకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ప్లీజ్ ఆలోచించుకొని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్నారని అనుకోండి, దానికి కట్టుబడి ఉండండి. మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవద్దు. ఇప్పుడు మీరు అనుకుంటారు లైక్ నేను మర్చిపోతా ఈ పర్సన్ని, ఇంకా నాకు వద్దు, నేను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తా అనుకుంటారు. అనుకొని మీరు ఒక స్టెప్ ముందుకేస్తారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారు. అట్లాంటివి రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యారు ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ రిపీటెడ్గా మోసపోవడం కూడా మంచిది కాదు. సో బీ కేర్ఫుల్. అండ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజనేట్ అవుతుందని. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. మీకు పర్సనల్గా మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దానికి మంచి సొల్యూషన్ వస్తుంది. మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలంటే మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకుంటే, టారో పర్సనల్ రీడింగ్ మీకు ఖచ్చితంగా మంచి సొల్యూషన్ యూనివర్స్ నుంచి వస్తుందండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.